నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చ్ 12 వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం. మరి ఈ ఆవిర్భావ దినోత్సవం రోజే ఫీజు పోరు ఎందుకు చేస్తున్నారు? అసలు ఫీజు పోరును యువత పోరుగా ఎందుకు పేరు మార్చారు? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు నమస్తే. నమస్తే అండి. షణ్ముఖ్ గారు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క సంవత్సరం అయినా సరే ఆవిర్భావ దినోత్సవం గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డికి. మరి ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం గుర్తొచ్చి తాడేపల్లిలో అయితే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? సరే, ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏదైతే ఉందో మీ పార్టీ అంటే మీరు చేసిన మాదిరిగా పార్టీల మీద తెలుగుదేశం పార్టీ దాడి చేయదు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడైనా స్వాతంత్రంగా జరుపుకోవచ్చు రాష్ట్రంలో. మీరు చేసిన విధంగా మీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం తెలుగుదేశం పార్టీకి పార్టీ ఆఫీస్ అనేది ఒక దేవాలయంలా చూసేటువంటి తరుణంలో మీరు అదే పార్టీ ఆఫీస్ పైన, అదే దేవాలయం పైన, గర్భగుడి పైన దాడి చేసిన మాట అందరూ చూశారు. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు మీరు ప్రశాంతంగా జరుపుకుంటున్నారంటే ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సరే, ఏదైనప్పటికీ మీకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, నిజంగా అదే రోజున ఫీజు 4 కార్యక్రమానికి నినదించడం అనేది మరొక్కసారి రుజువు చేసుకున్నారు, సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఎందుకు ఈ ఫీజు 4 కార్యక్రమానికి నినదించారు? నిజంగా విద్యార్థులు అనేవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారా, లేకపోతే ఏ ఒక్క యాజమాన్యమైన గతంలో దీని గురించి సంబంధించి ఏదైతే ఫీజులకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వకోకుండా ఇబ్బందులు పెడుతున్నా ఎక్కడైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాఖలాలు ఎక్కడైనా కనపడ్డాయా? లేదు. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా యువత రావట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చాలామంది పోస్టులు పెట్టడం జరిగింది. యువత పోరు అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని చాలామంది పట్టుకొని ఉన్నారు. దాంట్లో ఒక యువతకు సంబంధించి ఎవరన్నా ఉన్నారు? అంతా 50+, 40+ ఏజ్ వాళ్ళు పోరు బాట నినదించారు. ఎక్కడ పోరు ఉంది, ఏమి ఉంది, ఎందుకు చేస్తున్నారు కూడా మీకు కూడా క్లారిటీ లేకోకుండా అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను మోసం చేస్తున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగానే అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? సరే, ఒక్కసారి ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఏమి రిలీజ్ చేసిందని చెప్పేదానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బకాయిల మీదే జగన్మోహన్ రెడ్డి గారే పోరుకు పిలుపునిస్తే ప్రజలు ఏ విధంగా నమ్మబలుకుతారండి? విద్యార్థులు ఏ విధంగా నమ్మబలుకుతారు? నిరుద్యోగులు ఏ విధంగా నమ్మబలుకుతారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో కూడా చాలా మందిలో అంతర్మదనం మొదలయ్యింది. ఏందిరా నాయన, మన పార్టీ హయాంలో మనం బకాయిలు పెట్టేసి మనమే మళ్ళా సంవత్సరం కాకముందే కూటమి ప్రభుత్వము ఆల్రెడీ మొదటి విడతగా 780 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. సరే, మన పార్టీ ఏమి బకాయిలు పెట్టిందని చెప్పేసి వాళ్ళు చర్చ చేసుకుంటూ ఉంటే తెలిసినటువంటి నిజాలు ఏంటంటే, స్కూల్ ఎడ్యుకేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు గుడ్లకి 200 కోట్ల రూపాయలు, చిక్కీలు 60 కోట్ల రూపాయలు, ఆయా నైట్ వాచ్మెన్ జీతాలు 65.21 కోట్ల రూపాయలు, క్లీనింగ్ మెటీరియల్స్ 22.69 కోట్ల రూపాయలు, అడిషనల్ మెనూ 3.9 కోట్ల రూపాయలు, మొత్తం బకాయిలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. మామయ్య అని చెప్పేసి అన్నందుకు 350 కోట్ల రూపాయలు బకాయిలు అనేటివి బయటకు వచ్చాయి. శిథిలాల నుంచి బయటకు తీస్తే ఇవన్నీ వచ్చాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో నిజంగా మేనమామ ఏం చేసి వెళ్ళాడనేది ఇక్కడ తెలిసిపోయింది. మరి అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తుంటారు, నేను మీ మేనమామను, అన్నీ నేనే చూసుకుంటాను, ప్రతి ఒక్క స్కూల్లోనూ విప్లవం తెస్తాము, అది తెస్తాము, కాలేజీలో విప్లవం తెస్తాము, అది తెస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి 2832 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. వసతి దీవెన బకాయిలు 989 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 450 కోట్ల రూపాయలు, మొత్తం 4271 కోట్ల రూపాయలు ఒక ఫీజులు పెట్టినటువంటి బకాయిలు. మరి ఏ విధంగా మామయ్యకి అర్థం ఏముంది? మరి అటు చూస్తే చిన్నపిల్లలకి 352 కోట్ల రూపాయల బకాయిలు, ఇటు ఇంజనీరింగ్ విద్యార్థులకి 4271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలతోనూ చాలామంది ఇంకా ఏవైతే కాలేజ్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా పిలిచి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు పిలిచి ఇంత విడతల వారీగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా కాలంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, అప్పులు ఎక్కువగా చేశారు, FRBMకి మించి ఫైనాన్స్ రెగ్యులేటరీ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని దాటి అప్పులు చేశారు.
మరి ఈ తరుణంలో మనము విడతల వారీగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క విద్యార్థికి మీరు ప్రెజర్ తేవద్దండి, ప్రభుత్వమే మీకు అన్ని విధాలుగా హామీ ఇస్తుందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడ విద్యార్థులు కూడా ఫీజు 4 కార్యక్రమానికి కానీ యువత 4 కార్యక్రమానికి కూడా రావడం లేదు అని తెలుసుకున్న తర్వాతనే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే వాళ్ళే ప్లకార్డులు పట్టుకొని నినదించే పరిస్థితి నెలకొంది. వైసీపీ ఏదైతే బకాయిలు ఉంచిందో దానిపైనే వైసీపీ ధర్నా చేస్తుందని చెప్పి మీరు చెప్పినట్టుగానే తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫీజు పోరుని కాస్త యువత పోరుగా మార్చింది వైసీపీ అని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత నిజం ఉందంటారు? యువత పోరు, యువత దేని గురించి పోరు చేస్తుందండి? డెఫినెట్గా కాలేజీ యాజమాన్యాల నుంచి ఏదైనా ఫీజులు కట్టకపోతే, ప్రభుత్వం నుంచి రావాల్సినట్టు రాకపోతే యువత అనేది పోరు చేస్తుంది. లేకపోతే జాబులకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి యువత పోరు చేస్తుంది. మెగా డిఎస్సి మార్చి నెలలో నోటిఫికేషన్ ఇస్తాము, వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల భర్తీ చేసేస్తాము 16,347 పోస్టులు. మరి తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంతా చేశారనే వాళ్ళకు ఒక సమాధానం నేను చెప్పేందంటే, అయ్యా రెగ్యులర్ రిక్రూట్మెంటు, స్పెషల్ రిక్రూట్మెంటు, లిమిటెడ్ రిక్రూట్మెంటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైంలోనే దాదాపు 13 డిఎస్సీల ద్వారా 1,80,272 పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన మాట వాస్తవమా కాదా? ఇంత అంటే ఇన్ని నిజాలు ప్రజలకి తెలిసినప్పటికీ మీరు ఇంకా ఏదో ఒక బమ్మిని చేసి ఏదో రకంగా ప్రజలను గందరగోళానికి గురి చేసి ఇటు నిరుద్యోగులకి ఏదో మభ్యపెట్టి చేస్తే ఇక్కడ ఎవరు నమ్మే ప్రసక్తి లేదు అని చెప్పేసి నేను కూడా చెప్తా ఉన్నాను. మరి యువత అనేది వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగులు డిఎస్సి రేపు రాబోయే రోజుల్లో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రిలీజ్ చేస్తారు. ఇంకా ఏముంది సమస్య? ఎక్కడ ఉంది యువత పోరు చేయడానికి? వారి భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికే సమయం చాలేదు వాళ్ళకి. ఉన్నటువంటి సిలబస్ను చదువుకొని ఎగ్జామ్స్ రాసి ముందుకు పోవడానికే సమయం లేదు వాళ్ళకి. మీరిచ్చే పిలుపుకి ఎవరు వస్తారు? మీకు సంబంధించినటువంటి నాయకులు ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలకి బలవంతంగా కార్యక్రమాలకి పిలుపునిస్తే తప్ప ఎక్కడే కానీ యువతలో కానీ విద్యార్థుల్లో కానీ ఎటువంటి ఆందోళన లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉంది. యుద్ధ ప్రాతిపదికన అనేది ఘంటాపదంగా చెప్పగలమండి. ఈ ఆవిర్భావ వేడుకల్లో జగన్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారండి. మరి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మేము ఎప్పుడు ప్రజల పక్షానే, మరి వచ్చే 3-4 ఏళ్లలో మేమే అధికారంలోకి వస్తాము, ఏంటి ఎప్పుడు చూసినా మేమే అధికారంలోకి వస్తాము అనేటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూసారు? అసలు 11 సీట్లకు పరిమితమైన వైసీపీ అసలు ఎందుకు 11 సీట్లకు పరిమితమైందో ఒకసారి నెమరు వేసుకుందా? మరి నెమరు వేసుకుని ఒక పక్కా ప్లాన్తో వస్తుందా? అధికారంలోకి వస్తామని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి అసలు? ఒకటండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకైనా అధికారంలోకి రావాలనేది కోరిక సమంజసం, అది దాంట్లో తప్పు లేదు, దాన్ని తప్పు పట్టం కూడా. కానీ ఆల్రెడీ మీకు ఒక్క ఛాన్సు, రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వము, తల్లి విజయమ్మ గారి యొక్క సహాయము, చెల్లి షర్మిలమ్మ గారి యొక్క సహాయము, అటు కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా మీకోసం కష్టపడుతున్న కార్యకర్తల యొక్క కష్టము, అన్నిటి పరంగా ఏదైనా కారణం రీత్యా కావచ్చు దేశంలో మీకు ఎవరికి రానంతవంత మెజారిటీ అయితే వచ్చింది. ఎప్పుడు 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతో మీరు గెలుపొందారు. ఒక్క ఛాన్స్ అని వచ్చారు. ఏమి మీరు చేశారు అంటే, ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అదే ప్రజలే కదా, ఆ రోజు ఏ ప్రజలైతే మీకు ఓట్లు వేశారో 101 సీట్లు, అదే ప్రజలు ఈరోజు 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు అంటే, మీ యొక్క నవరత్నాల పథకాలు ఎవరు ఆదరించట్లేదు. రెండోది ఏంటంటే, మీ యొక్క పరిపాలన కాలంలో రైతుల యొక్క భూములు కానీ, ఎస్సీ ఎస్టీ దళితుల భూములు కానీ, మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క హత్యలు, అదే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడము, ఇట్లా ప్రతి ఒక్క వర్గము, ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క మతము బాధపడిన మాట అయితే అందరూ బాధితులే, వాస్తవం ఇది. మరి నిజంగా అది ప్రక్షాళన చేసుకోకుండా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే ఇంక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామంటున్నారు. సంతోషం, మీ కోరిక ఉండొచ్చు, కానీ ఏ విధంగా అధికారంలోకి వస్తారు? ఆల్రెడీ ఉపాధ్యాయులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి రివర్స్ పిఆర్సీ ఇచ్చేసి వాళ్ళకి పంగనామం పెట్టారు. మరి అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ప్రతి ఏడా జనవరిలో క్యాలెండర్ విడుదల చేస్తాము, విడుదల డేట్ చెప్పి మరి విడుదల చేస్తున్నాము, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఊదరగొట్టారు. మరి తీరా చూస్తే 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. నిరుద్యోగులు కూడా నమ్మే పరిస్థితి లేదు, ఉద్యోగస్తులు నమ్మే పరిస్థితి లేదు. ఇంకా రైతులు అంటారా, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్ అన్న, రైతన్న రైతు బిడ్డ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి గత 5 ఏళ్లలో రాయలసీమకు సంబంధించినటువంటి విస్తరణ పనులు, వెలిగొండ ప్రాజెక్టు కానీ, వెలిగొండ ప్రాజెక్టు డైరెక్ట్ జాతికి అంకితం చేశారని చెప్పేశారు. అది పూర్తి కాకనే దాదాపు మన కూటమి ప్రభుత్వము 400 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఒకవేళ మీరు పనులన్నీ పూర్తి చేసి జాతికి అంకితం చేసినప్పుడు ఎందుకు
మళ్ళీ కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు ఇంకా పోతే పింఛన్లు టంచనగా 4,000 రూపాయలు పింఛన్ అందుతూ ఉంది. ఇంకా రైతన్నలు అంటారా, రాయలసీమకు సంబంధించి డ్రిప్స్కి సంబంధించి 90% సబ్సిడీ ఇస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము. మరి రైతులకి గిట్టుబాటు ధర, మన మిర్చి రైతులకు కేంద్రంతో 11,751 రూపాయలు మిర్చి గిట్టుబాటు ధర కల్పించడము. మరి అదేవిధంగా ధాన్యం కొనుగోలు 12 గంటల లోపలే ధాన్యం కొనుగోలుకు సంబంధించి డబ్బులు పడతా ఉన్నాయి. రైతులకు హార్టికల్చర్ హబ్బుగా దీన్ని ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉంది. మరి ఏ వర్గం వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టోను నమ్మి ఎవరు ఓటు వేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకునేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క యాంటీ ఇన్కంబెన్సీ, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారి మధ్య విభేదాలు సృష్టిస్తేనే మన యొక్క పార్టీ ఉనికి కానీ మనం బతుకుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఆయన ముఖ్య అనుచరులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మొత్తం వీళ్ళందరికీ తెలుసు ఈ విషయము. కాబట్టి ఏ ఒక్క అవకాశం దొరికినా ఈ 4 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి మధ్య ఇటు చంద్రబాబు నాయుడు గారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మనం చేయలేమని చెప్పేసి కాసుకొని కూర్చున్నారు. తప్పు లేదు, మీ రాజకీయం అది. నలుగురిని కలుపుకొని పోవాలంటేనే కష్టం, కానీ సింగిల్గా పోటీ చేయడానికి ఏముంది, అవసరానికి వాడుకొని వదిలేసేయచ్చు. నలుగురిని కలుపుకొని పోయేటప్పుడు ఏమవుతుంది, అందరికీ న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వంలో ఈరోజు జనసేన పార్టీలో ఎంతమంది న్యాయం ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళు పనులు జరుగుతూ ఉన్నాయి, టీడీపీ పార్టీ వాళ్ళకి పనులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మొన్న రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు, వైసీపీ వాళ్ళకు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, ఇది మాది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎక్కడంగా ఇప్పుడు ఏ కారణం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటు వేస్తారు ప్రజలు అనేది ఇక్కడ ఒక స్మాల్ అనాలిసిస్. ఇదే నిజమని నేను చెప్పను, కానీ ఒక స్మాల్ అనాలిసిస్. ఉద్యోగస్తులు అయితే నమ్మరు కదా. మరి సమాజంలో ఏ టీ కొట్టు దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ హోటల్కి వెళ్ళినా, లేకపోతే ఏ బస్సులో వెళ్ళినా, ఏ స్కూల్ దగ్గర అయినా కానీ, ఏ ఊర్లో అయినా కానీ ఈ ఉపాధ్యాయులే కదా ప్రజలు ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంది, ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉందని చెప్పడంలో మరి ఉపాధ్యాయులకు ఇటు పోలీసులకు కూడా 8,000 కోట్ల రూపాయలు ఫస్ట్ బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం, మరి ఇన్ని రకాలుగా అందరికీ సమన్యాయం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా పోతుంది? ఓటు బ్యాంకు చీలనివ్వనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఉన్నారు, దృఢ సంకల్పం చేసుకొని. ఏ విధంగా వీళ్ళు అధికారంలోకి వస్తారని చేస్తున్నారు అంటే ఇక్కడ క్లారిటీగా అర్థమయ్యేది ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క నాయకత్వం మీద ఆ పార్టీ శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ ఇంకా నమ్మకం లేదు, సన్నగిల్లతా ఉంది. రేపో మాపు జోగి రమేష్ గారు కూడా ఏదో పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తూ ఉంది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరలా అధికారంలోకి వస్తుందని అనుకున్నప్పుడు కొలుసు పార్థసారథి గారు ఎందుకు పోయారు? విజయసాయి రెడ్డి గారు ఏకంగా రాజకీయాలకి దూరంగా ఉంటారని చెప్పేసి ఆయన ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు గుండెకాయనా, ఆయన ఎందుకు వెళ్ళిపోయారు అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఉంది అని అనుకుంటే ఈ రాష్ట్రాన్ని మనం మర్చిపోవడం అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసినటువంటి ప్రజలు 57% మంది ప్రజలు భావించినట్లయితే మనం చెప్పవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.